శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మబంధువులారా, శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయం మనం 9వ శ్లోకంలో ఉన్నాము. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్తులు అంటే నా యందు చిత్తము గలవారు, నన్ను పొందిన కన్ను చెవి మొదలగు ఇంద్రియములు గలవారు, మద్గత ప్రాణులు అనబడుదురు. అంటే విషయముల నుండి నా యందు ఉపసంహారము చేయబడిన ఇంద్రియములు కలవారని అర్థము. లేదా మద్గత ప్రాణులు అంటే నా యందు సమర్పితమైన జీవనము గలవారు అని అర్థము. జ్ఞానము, సామర్థ్యము, పరాక్రమము, వైరాగ్యము మొదలగు ధర్మములతో కూడి ఉన్న నా గురించి ఒకరికి మరి ఒకరు తెలుపుడు చేయువారై మరియు చర్చించువారై సంతోషమును పొందెదరు. ఇది ఇప్పుడు మచ్చిత్తులు. చిత్తము నా పైన నిలబడి ఉండేవారు. వాళ్ళు బుద్ధాభావ సమన్వితాః అని అన్నారు కదా. ఆ బుద్ధాభావులైనటువంటి వాళ్ళ యొక్క చిత్తము మచ్చిత్తాః, నా పరమైపోయింది అది. తర్వాత మద్గత ప్రాణాః, ప్రాణం అని అంటే ఈ ప్రాణముతో నిలబడి ఉన్నటువంటి కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ ఈ వ్యవహారాలన్నీ కూడా ఈశ్వర భావనతోనే ఉండుట. అంటే లౌకిక విషయాలనేటువంటివి ఏవైతే ఉన్నాయో, లౌకిక విషయ భావన నుండి అలౌకిక విషయ భావనలోకి వాళ్ళు వచ్చేస్తారు అని అర్థం. అంటే కన్ను చూస్తూ ఉంది కదా, కన్ను చూస్తూ మనం రూపాన్ని గుర్తిస్తున్నాం. జ్ఞానం కలిగిన తర్వాత కూడా కన్నే చూస్తుంది, రూపాన్ని అదే గుర్తిస్తుంది. అయితే ఇక్కడ కన్ను చూస్తూ ఉంది, రూపం కనిపిస్తూ ఉంది అంటే కన్ను ఇక్కడ స్థూలంగా ఉంది. ఆ స్థూలంగా ఉండేటువంటి దానిలో చైతన్య ప్రభావము చేత తేజోవంతమై
ఎదురుగా ఉన్నటువంటి దానిని గుర్తిస్తున్నది. ఆ తేజోవంతమైనటువంటి దానిని ఇప్పుడు ప్రాధాన్యం ఉంటుంది. ముందు స్థూలమైన కన్ను దాంతో చూసే రూపాలకే ప్రాధాన్యం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఆత్మ విషయము అర్థమవుతుంది కదా. కాబట్టి కన్ను పనిచేస్తుందంటే అక్కడ కన్నుగా పనిచేసేదానికి వెనకాల ఉన్నటువంటి చైతన్యం యొక్క ప్రభావము వలన కన్ను పనిచేయుచున్నది. దీనిని చూస్తాడు ఇప్పుడు. ఇంకా అలాగే పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు అన్నీ కూడా అలాగే పనిచేస్తున్నాయి అని చెప్పి చూస్తారు. తర్వాత బోధయంతః పరస్పరం అని అన్నప్పుడు జ్ఞాన బల వీర్యాది ధర్మై విశిష్టం. జ్ఞాన బల వీర్య ఆది ధర్మై, జ్ఞానము, బలము, వీర్యము, ధర్మము. అంటే ఇక్కడ భగవంతుని యొక్క షడ్గుణైశ్వర్యములను గురించి వాళ్ళు భావిస్తారు. భగవాను వాచ అని కదా అన్నారు భగవద్గీతలో. భగవాను వాచ అని ఎందుకన్నారు? చెప్పింది శ్రీకృష్ణుడు కదా. శ్రీకృష్ణవు వాచ అని కదా అనల్లా. మరి భగవాను వాచ అని ఎందుకన్నారు అని అంటే భగవాన్ అంటే షడ్గుణైశ్వర్యములు, షడ్గుణములు అనేటువంటివి సమముగా ఉంటాయి. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్య శ్రియః వైరాగ్యశ్చ అథ మోక్షశ్చ షణ్ణాం భగ ఇతీరిన లేదా ఇతింగిన. ఇవి 6 లక్షణములు సమగ్రంగా ఉంటాయి, సమానంగా ఉంటాయి. ఏంటేంటివి అవి? ఐశ్వర్యస్య, ధర్మస్య, యశస్ శ్రియః, వైరాగ్యశ్చ అథ మోక్షశ్చ. మోక్షశ్చ లేకపోతే జ్ఞానశ్చ. చూడండి, ఎంత వైరాగ్యం ఉందో అంత జ్ఞానం ఉంటుంది, ఎంత జ్ఞానం ఉందో అంత వైరాగ్యం ఉంటుంది. వైరాగ్యం ఎంత ఉందో అంత జ్ఞానం ఉంటుంది, జ్ఞానం ఎంత ఉందో అంత వైరాగ్యం ఉంటుంది. ఇవి ఉన్నప్పుడు ఐశ్వర్యం ఉండదు. మామూలుగా ఎవరికైనా జ్ఞానం కలిగి వైరాగ్యం ఉంటే వాళ్ళకి ఐశ్వర్యం ఉండదు. కానీ ఇక్కడ ఐశ్వర్యం కూడా అంతే ఉంది. సరే, ఐశ్వర్యం ఉంది అనుకో, వాళ్ళకు సరిపోయేంత కీర్తి ఉండదు. ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఐశ్వర్యము అంతే ఉంది, యశస్సు కూడా అట్లాగే ఉంది, కీర్తి కూడా అంతే గొప్పగా ఉంది. ధర్మము కూడా ఎక్కడ తగ్గలేదు, అన్నీ సమానంగా ఉన్నాయి. ఇప్పుడు జీవరాశుల్లో చూసుకోండి. ఈ జీవరాశుల్లో ఒకటి ఎక్కువ ఉంటే ఇంకోటి తక్కువ ఉంటుంది. కొంతమందిలో కొన్ని ఉంటాయి, కొన్ని ఉండను కూడా ఉండవు. ఈ 6 లక్షణాలు అనేటువంటివి భగవంతునిలో సమానముగా ఉన్నాయి. ఆ విషయములను గురించి ఇప్పుడు వీళ్ళు చర్చించుకుంటారు. బోధయంతః పరస్పరం ఒకరికి ఒకరు చర్చించుకుంటారు అని కదా చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. అలా చర్చించుకునేది ఎవరు? బుద్ధాభావ సమన్వితాః అంటే ఆత్మతత్వమును బాగా అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి వీళ్ళు నా గురించి వీళ్ళు ఇలా చెప్పుకుంటూ ఉంటారు, ఒకరి గురించి ఒకరు. అదే శ్వేతాశ్వతర ఉపనిషత్తుని గురించి చెప్పాను కదా, అందులో ఇలాగే ప్రశ్నలు వచ్చి వాళ్ళు దానిపైన చర్చించుకొని ఆ తత్వాన్ని గురించి అక్కడ వాళ్ళ అనుభవమైనటువంటి దాన్ని చెప్తారు. వాళ్ళు అనుభూతి పొందినటువంటి దాన్ని వాళ్ళు చెప్తారు. అది చర్చించుకునుట. తర్వాత కథయంతస్య మాం నిత్యం. కథయంత అనేటప్పుడే కథయంత అనంటే జ్ఞాన బల వీర్యాది ధర్మై అని అంటున్నాడు ఇక్కడ ఆచార్యుల వారు. బోధయంత పరస్పరం అనంటే
అవగమయంత, బోధయంత. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ భగవంతుని యొక్క తత్వము తనకు ఆ అనుభూతిని ఎలా పొందినాడనే విషయాన్నే వేరే వాళ్ళతో పంచుతాడు. వాళ్లకు ఎంతటి అనుభూతి కలిగిందనేది వాళ్ళు చెప్తూ వస్తారు. ఎందుకంటే భగవంతుని విషయాన్ని పరిపూర్ణంగా మేము తెలుసుకున్నాము అని చెప్పేవాడు ఎవడు లేడు. ఎందుకంటే ఆ భగవంతుని యొక్క వైభవం ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి బోధయంత పరస్పరం ఒకరికొకరు బోధన చేసుకుంటూ ఈ కథయంత అంటే భగవంతుని యొక్క ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, శ్రేయస్, ఇవన్నీ కూడా వైరాగ్యము, మోక్షం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ విషయములనే వీళ్ళు ఈ భాగవతం ఉన్నది కదా, ఈ భాగవతము వ్యాసులు వారు రచించినారు. భాగవతాన్ని వ్యాసులు వారు రచించినారు. వ్యాసుల వారు ఏవైతే మనకు వేదములు ఉన్నాయో 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, ఈ వేదాన్ని వేదముల యొక్క రాశి నుండి తీసి అందులో అవి ఎట్లున్నాయంటే ఆ మంత్రాలు ఒకదానికి సరిపోకుండా ఎక్కడికంటే అక్కడ జంబ్లింగ్ సిస్టమ్ ఉంటుంది చూడండి, అట్లా ఉన్నాయి. అట్లా ఉన్నటువంటి దాన్ని ఏం చేశారంటే వేదవ్యాసుల వారు వాటన్నింటినీ ఏరి కూర్చి ఏ మంత్రం ఎక్కడెక్కడ ఉండాలా, ఏ మంత్రం ఏ పార్టీలోకి వస్తుందని వాటన్నింటినీ సపరేట్ చేశాడనమాట. అందుకనే వారికి పేరు వేద వ్యాసుడు. వ్యాసుడు అంటే వాటన్నింటినీ సపరేట్ చేసి ఒక్కొక్క చాప్టర్గా పెట్టినాడు అనమాట. ఇటువంటి వేదవ్యాసుల వారికి వేదం బాగా తెలుసు, ఉపనిషత్తులు బాగా తెలుసు. ఈ తెలిసిన తరువాత వీరు బ్రహ్మసూత్రాలు కూడా బాదరాయణులు వారు రాశారు. ఆ బాదరాయణుడు ఈ వ్యాసుడు ఒకటి కాదని అంటారు. సరే, రాశారు. ఇప్పుడు ఈ వేదమునంతా కూడా డివైడ్ చేసినాక వేదవ్యాసుల వారు కూర్చొని ఉన్నారు. ఒక విధమైనటువంటి ఒక నిరాశ అనేటువంటిది వారిలో కనిపిస్తున్నది. ఆ నిరాశ కనిపిస్తూ ఉంటే ఆ సమయంలో నారదుల వారు వచ్చారు. నారదుల వారు వస్తే వారు నేరుగా వచ్చి ఈ వ్యాసుల వారిని చూసి, ఏమప్పా నీకేమిటి నైరాశ్యం కొద్దిగా ఎలా ఉంది, ఎందుకు నీకు మనసులో అలా అనిపిస్తుంది అని అడుగుతారు. ఏమీ లేదు మహర్షి అంటే నారద మహర్షుల వారికి వేదవ్యాసుల వారు సపరీలన్నీ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడతారు. ఇప్పుడు ఏం లేదు మహాత్మా, నా మనస్సు తృప్తిని చెందలేదు అని అడుగుతాడు. నా మనస్సు తృప్తిని చెందలేదు, ఎందుకంటే వేదాన్నంతా కూడా నేనేమో డివైడ్ చేసినాను. ఉపనిషత్తులు ఉన్నాయి, తర్వాత వీటికి సంబంధించినటువంటి ఏదైతే అవన్నింటిని ఏమేమి చేయాలో అవన్నీ చేశాను, కానీ నాకు తృప్తి కలగలేదు. దీనికి ఏం చేయాలా అని అడుగుతాడు. అప్పుడు నారద మహర్షులు వారు, భగవంతుణ్ణి నీవు భగవంతుని కీర్తిస్తూ నువ్వేమైనా చెప్పినావా అని అడుగుతారు. అంటే ఇంతవరకు జ్ఞాన విషయముల యొక్క ప్రస్తావనే ఉంది. అక్కడ జ్ఞాన విషయంలో ప్రస్తావన ఉంది. అంటే దానిని కీర్తిస్తూ పొగడుతూ ఏమన్నా చెప్పినావా అంటే లేదని అంటాడు. అట్లయితే నువ్వు ఇప్పుడు భాగవతమును రాయి అని చెప్తారు. అంటే అప్పుడు ఏం చేస్తారంటే వీరు అప్పుడు భాగవతమును రాస్తారు. భాగవతమును రాస్తే అప్పుడు వేదవ్యాసుల వారు తృప్తిని చెందినారు అని చెప్తారు.
ఎందుకు చెప్తున్నానంటే వేదవ్యాసుల వారు జ్ఞానఘని జ్ఞానఘని అంటే జ్ఞానమే స్వరూపం, జ్ఞానమే మూర్తీభవించిన వారు. అట్లా జ్ఞానమే మూర్తీభవించినటువంటి మహాత్మునికి ఆ నైరాస్యము, నిరాశ, ఏదో మనస్సులో ఏదో ఒక వెలితి అనేది ఏర్పడింది. ఆ వెలితిని పోగొట్టుకునుట అంటే ఏంటంటే ఈ జ్ఞానము అనేటువంటిది జ్ఞానమును ప్రకటిస్తే జ్ఞానం యొక్క తత్వం బయటపడుతుంది, కానీ మనస్సులో దాని యొక్క ప్రేమతత్వం అనేటువంటిది బహిర్గతమగుట అనేటువంటిది అక్కడ అంత బాగా స్పష్టంగా ఉండదు. అంటే ఏమంటే జ్ఞానం అనేటప్పుడు బ్రహ్మము ఉన్నది, బ్రహ్మమే, బ్రహ్మం కంటే ఇంక వేరే ఏమీ లేదు. ఎవరైనా ఏమైనా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఆ ఇబ్బంది పడుతూ ఉంటే కూడా ఆడేముంది, ఆడ బ్రహ్మమే ఉన్నది, బ్రహ్మము వాడి కర్మ, అంతఃకరణం యొక్క కర్మ అక్కడ అట్లా అనుభవిస్తూ ఉన్నది అని ఇట్లా చూడడం జరుగుతుంది. అప్పుడు జ్ఞానం యొక్క ప్రభావం ఏం చేస్తుందంటే ఉన్న తత్వాన్ని చూచడం అనేది జరుగుతుంది. ఉన్న తత్వాన్ని చూస్తున్నాడే కానీ జ్ఞానం అనేది ప్రకటించినాడే కానీ దానితో ఎలా అనేటువంటిది ఇంక అక్కడ రాలేదు అనేటువంటిది వస్తుందన్నమాట. అప్పుడు ఆ జ్ఞానమే ప్రేమగా ప్రకటమగుట, జ్ఞానము ప్రేమగా ప్రకటమగుట అంటే జ్ఞానభక్తి అంటారు దాన్ని. జ్ఞానభక్తి అంటే కేవలం జ్ఞానంగా అలాగ ఉండిపోవుట అనేది కాకుండా ఆ జ్ఞానమును వర్షించుట, వేరే వాళ్ళతో అందరితో కలిసి పంచుకునుట, ఇలా పంచుకునుట అనేది ఉందే, అది అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనస్సు చాలా చాలా తృప్తిని పొందుతుంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, మనస్సును తృప్తిపరచుట అనేది ఉంటుందా అనేటువంటిది ఒక ప్రశ్న. ఎందుకంటే మనస్సు ఏమైంది, జ్ఞానికి మనస్సు అనేది ఉందా అంటే జ్ఞానికి మనస్సు అనేది లేదు. ఆ మనస్సు ఎప్పుడో అది దగ్ధపటల న్యాయము వల్ల ఎప్పుడో మనస్సు లేదు వారికి ఉండే మనస్సు శుద్ధ మనస్సు అయిపోయింది. ఆత్మస్వరూపములో లయించిపోయిన మనస్సు ఉంది. అట్లా లయించిపోయినటువంటి మనస్సు ఉంది కదా, ఆ లయించిపోయిన మనస్సు శుద్ధ బ్రహ్మమునే స్పష్టంగా తన అనుభవములు పెట్టుకుని ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దీన్ని ఇక్కడ మీకు ఒకటి చెప్తాను చూడండి. విశిష్టాద్వైతము, ఇక్కడ అద్వైతము, దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఏంటంటే విశిష్టాద్వైతంలో భక్తిలో వాళ్ళు చెప్పేటువంటి భక్తి ఏదైతే ఉన్నదో విశిష్టాద్వైత భక్తి, వాళ్ళు ఈ సగుణ బ్రహ్మ వరకు వస్తారు. నిర్గుణ బ్రహ్మను గురించి మాకు అవసరం లేదని అంటారు. నిర్గుణ బ్రహ్మను తెలుసు, కానీ నిర్గుణ బ్రహ్మ మాకు అవసరం లేదు. నిర్గుణ బ్రహ్మ అంటే గుణములు లేనటువంటి శుద్ధమైనటువంటి చైతన్యం. ఆ శుద్ధ చైతన్యంతో మాకు అవసరం లేదని అంటారు వాళ్ళు. సగుణ బ్రహ్మే అంటే గుణములతో కూడి ఉన్నటువంటి బ్రహ్మం ఏదుందో అదే చాలు మాకు, దీంట్లోనే మేము ఉంటాం అని చెప్తారు. సరే, అలా చెప్తే ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ సగుణ బ్రహ్మను గురించి వాళ్ళు తీసుకుని ఆ బ్రహ్మమే అంటే దాన్నే బ్రహ్మం అని అంటున్నారు, అదే ఈశ్వరుడు అంటున్నాడు, దాన్ని నారాయణుడు అని అంటున్నారు. ఆ నారాయణుని తత్వమును వీళ్ళు పట్టుకొని ఆ నారాయణుని సేవ చేస్తూ నేను బ్రతుకడం అంతే.
కైంకర్యం చేయడం అంతే నా యొక్క లక్ష్యం. కైంకర్యం చేయుటనంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడున్నటువంటి వాళ్ళ దీన్నంతా వారగబెట్టండి. భగవద్ రామానుజుల వారి దగ్గరికి వెళ్ళండి. భగవద్ రామానుజుల వారు చెప్పిన విధానం ప్రకారం మనం చూడాల్సి వస్తుంది. అక్కడ కైంకర్యం అనంటే శారీరక అభిమానము లేకుండా, శరీర అభిమానం అనేది లేకుండా కేవలం ఆ ఈశ్వరుని యొక్క ఆజ్ఞను నేను పాటిస్తున్నాను, ఈశ్వరుని యొక్క ఆజ్ఞను నేను పాటిస్తున్నాను అని పాటించటం అనేది ఉందే. అంటే ఇప్పుడు వీడికి శరీరం ఉంటుంది, మనస్సు ఉంటుంది, కానీ వీడేం చేస్తాడంటే వీడి మనస్సుకు సంబంధించిన ఇష్టం కానీ శరీరానికి సంబంధించిన ఇష్టం కానీ అక్కడ ఉండదు. కేవలం భగవంతుడు ఈశ్వరుడు చెప్పిన దానిని నేను పాటిస్తాను అని ఉంటాడు. దానిని కైంకర్యం అని అంటారు. ఇటువంటి కైంకర్యంలో మనస్సు ద్రవిస్తుంది. ఆ మనస్సు ద్రవించినప్పుడు కండ్ల వెంబడి నీళ్లు కూడా వస్తాయి. కండ్ల వెంబడి నీళ్లు వచ్చి దాన్ని ఏమంటారంటే దాన్ని ఏమంటారు, ఆనంద బాష్పములు కూడా వస్తాయి. అంటే వీడు ఆ భగవంతుని యొక్క తత్వములో లయించి భగవంతుడు ఎంత దయార్ద్రుడో అని మనస్సు కరిగిపోయి ఆ కండ్ల వెంబడి నీళ్లు కారిపోతాయి. కంఠావరోధ రోమాంచ అశ్రుభి అన్నాడు నారద మహర్షుల వారు. అంటే వాడు మాట్లాడేదానికి కంఠము బొంగురుపోతుంది, అవరోధం వచ్చేస్తుంది, రోమములు నిక్కబొడుచుకుంటాయి, తర్వాత కండ్ల వెంబడి నీళ్లు కారిపోతాయి. ఇది చిన్న మాట ఆనంద బాష్పాలు వచ్చినప్పుడు కండ్ల వంటి నీళ్లు రాదు, ఇక్కడ ఈ పక్క నుంచి వస్తుంది నీళ్లు, అది ఆనంద బాష్పాలు. ఈ పక్క వస్తుంది లాస్ట్ నుంచి, ఈ పక్క లాస్ట్, ఈ పక్క లాస్ట్లో నుంచి వస్తుంది. కంటి కొలుకుల్లో నుంచి వస్తాయి. వేడిస్తే కన్నులో ఇట్లా వస్తుంది నీళ్లు, ఆనంద బాష్పాలకు లాస్ట్ లో వస్తుంది. సరే, బాష్పాలకు లాస్ట్ లో వస్తాయి, ఈ పక్క వస్తుంది అన్నమాట. సరే, ఇది వస్తుంది కదా, ఈ రావడము, ఈ మనస్సు ద్రవించడము, ఇదంతా ఉంది చూడండి. ఇది ఈ భక్తిలో ఉంటుంది. జ్ఞాన భక్తిలో ఇది ఉండదు. తేడా చూడండి ఇక్కడ. అది చెప్పడం కోసం చెప్పుకొని వచ్చిన నేను. జ్ఞానభక్తిలో ఇట్లా ఉండదు. జ్ఞానభక్తిలో దానిని చూచి తను దానితో ప్రేమతో దానిలో లయించిపోవడం అనేది ఉంటుంది. ఇక్కడ అశ్రువుల వెంబడి ఈ ధార రావడము ఇది ఉండదు. అది జ్ఞానభక్తికి ఈ వీళ్ళ భక్తికి తేడా. వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఈ భక్తే మాకు చాలు, మాకు దీనికంటే వేరేది మాకు అవసరం లేదు, అది ఒకవేళ ఉందంటే కూడా అది మాకు అక్కర్లేదు అని అంటారు వాళ్ళు. ఎందుకంటే ఈ మనస్సు అక్కడికి వచ్చి స్ట్రక్ అయిపోతుంది ఒకటి. రెండోది ఏంటంటే ఆ రుచిని చూస్తాడు. ఆ రుచిని చూసిన తర్వాత ఇంకా జ్ఞానంతో నాకు పని లేదు అనేటువంటి స్థితి కూడా ఆ మనసుకు వస్తుంది. అది నిజమైన స్థితి అనంటే అది నిజమైన స్థితి కాదు. అది నిజమైన స్థితి కాదు. ఎప్పుడు అలాగే ఉండదు కదా స్వామి. ఎప్పుడు ఉండదు అలాగా, ఎప్పుడు అలాగా ఉండదు. ఎప్పుడు అలాగా ఉండదు. కానీ వీళ్ళేమంటారంటే మాకు ఆ భక్తే చాలు, మేము అలా ఉంటే చాలు అని అంటారు. దానికి ఇంకా రాధాభక్తిని గురించి వాళ్ళు ఏదో చెప్పుకొని వచ్చి ఏంటంటే అన్నీ వాళ్ళు ఏంటో కొన్ని ఉదాహరణలన్నీ చూపిస్తారు ఇట్లాగా. కానీ జ్ఞానభక్తి అనేటువంటిది ఎట్లుంటుందంటే
జ్ఞానభక్తి ఇతరుడు ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటే తను చూసి తట్టుకోలేడు, తను తట్టుకోలేడు. ఆ బాధ, ఇతరుడు పడుతున్నటువంటి బాధ ఏది ఉందో ఆ బాధను తీరిస్తే తను తృప్తి పడతాడు. ఇతరుడు సంతోషపడుతూ ఉంటే చూసి సంతోషపడతాడు. పైగా ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇతను ఆత్మానుభూతిలో ఉన్నప్పుడు అక్కడ ఇతరుడు దేనికి సంతోషపడుతున్నాడు, దేని చేత బాధపడుతున్నాడు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అక్కడ అజ్ఞానము చేత కలుగుతూ ఉన్నదే కానీ అవి ఇంకా వేరే ఏం కాదు అనే దృష్టితో స్పష్టంగా ఉంటూ దానిని పరిష్కరించే విధానములో తను ఏదైనా చేయగలిగితే చేస్తాడు. అంటే అది కూడా తను చేయడం కాదు, అక్కడ అది మనస్సు అనేటువంటిది లేని స్థితిలో అక్కడ రియాక్ట్ కావడం అనేది అంటే డైరెక్ట్గా ఈశ్వరుడే అలా ప్రవర్తిస్తున్నాడు అని అర్థం. అది ఆ స్థితిలో ఉంటాడనమాట. ఈ జ్ఞానభక్తికి ఈ ద్వైతాభక్తికి ఈ తేడా ఉంటుంది. ఇది మనం బాగా గుర్తించాల్సి ఉంటుంది. ఈ ద్విధా భక్తి యోగంలో వస్తుంది. ఇది భక్తి యోగంలో మనం బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇది. కాబట్టి ఇక్కడ కథయంతస్య మాం నిత్యం అనేటప్పుడు ఈ విషయాలు బాగా పట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత తుష్యంతి చ రమంతి చ. తుష్యంతి చ రమంతి చ అని అన్నప్పుడు ఇది చూడండి, తుష్యంతి రమంతి. తుష్యంతి తుష్యంతి అంటే ఏమంటే ఇంద్రియముల చేత సంతోషపడుటను తుష్యంతి అంటారు. రమంతి అంటే మనస్సు చేత తృప్తి పడితే అది రమంతి. ఇంద్రియముల చేత తృప్తి పడితే దానిని తుష్యంతి. మనస్సు చేత తృప్తి పడితే రమంతి. ఇక్కడ ఏమంటున్నాడు, మాం తుష్యంతి చ పరితోషం ఉపయాంతి. ఆచార్యులు వారు ఏమంటున్నారు, మరియు వారు అట్టి ప్రసంగములచే ప్రియమైన వస్తువు తోడి కలయిక చేతను వలె ప్రీతిని అనుభవించెదరు. ఇక్కడ స్వామి ఏమన్నారంటే కథలు చెప్పుకుంటూ ఉండే దాంట్లోనే ఏమిది కథలు చెప్పుకుంటూ ఉండే దాంట్లోనే వాళ్ళు తుష్టిని పొందుతారు. తర్వాత రమంతి అనేటువంటి దానికి ప్రియునితోటి కలయికను పొందితే ఎలాంటి రమించుట అనేది ఉంటుందో అలాగా భగవంతునితో కలయికను పొంది వాళ్ళు అటువంటి రమణమును పొందుతారని ఇక్కడ ఆచార్యులు వారు చెప్తున్నారు. అదే ఇక్కడ ఏంటంటే ఇంద్రియములతో కలిగేటువంటి తుష్టి, మనస్సుతో కలిగేటువంటి తుష్టి. ఇంద్రియముల చేత తృప్తి ఎట్లా, మనస్సు చేత తృప్తి ఎట్లా చూడండి పట్ల ఉంది. ఇంద్రియముల చేత తృప్తి ఎట్లా అంటే ఏంటంటే చూడండి, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపార భూతదయయును తాపసమందారమాకు దయసేయగదే. ఇది భాగవతంలో చెప్పబడినటువంటి పద్యం. తర్వాత ఆశ్రమంలో రోజు పూజ చేసిన తర్వాత చెప్తారు, నీ పద్యావలు లాలకించు చెవులన్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరం పనిచేయు హస్తయుగమున్. మళ్ళేం స్వామి, చంద్రశేఖర్ స్వామి, నీ పేరం పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులన్. మళ్ళా నీ పాదంబుల చెంత మృక్కు శిరమున్.
చెప్పండి. నీ పాద కమల సేవయు నీ పాదార్చుకులతోడి నెయ్యమును నితాంత పారబోధ దయయును తాపస మందార మాకు దయచేయగదే. నీ పద్యావును లాలకించు చెవులన్ నిన్నాడ వాక్యంబులన్ నీ పేరమ్మని చేయు హస్తైగముల్ నీ మూర్తిపై చూపులన్ నీ పాదంబల కొంత మొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణ నిరేజ భద్రేక్షణ. ఇప్పుడు చూడండి ఈ పద్యం చూడండి. ఈ పద్యంలో ఈ ఈ ఇంద్రియముల చేత కండ్లు నేను నీ రూపాన్ని చూడాలా, చేతులతో నీ సేవ చేయాలా, నాలుగుతో నీ యొక్క దీన్ని నేను సేవించాలా, పాదములతో నీ దగ్గరికి వచ్చేటట్లుగా ఉండాలా, చెవులతో నీ మాటలు నీ యొక్క తత్వాన్ని నేను వినాలా. ఇట్లా ఇప్పుడు వీటన్నింటినీ ఇక్కడ కోరుకుంటున్నాడు. ఇంద్రియములతో చేసేటివి ఇవన్నీ ఇంద్రియాలతో చేసేటివి. ఈ ఇంద్రియాలతో చేసేటువంటి వాటిని ఇక్కడ తుష్యంతి అంటే ఇప్పుడు వీడి యొక్క భావం అంతా ఎప్పుడు దేంతో ఉంది? బయట కనిపిస్తున్నటువంటిదంతా ఈశ్వర భావం. ఈశ్వరునితో సంబంధం పెట్టుకొని ఆ ఈశ్వరునితో వ్యవహారం చేస్తున్నాడు. ఏమంటే అర్థమవుతుంది కదా ఇది. కాబట్టి బయటంతా కూడా ఈశ్వరునితో సంబంధం. ఇప్పుడు వీడికి ఇల్లు వాకిలి భార్య బిడ్డలు ఇవంతా ఏవైతే ఉన్నాయో ఇవి భావన ఉంటుందా అంటే ఈ భావన ఉండదు. అంత ఈశ్వరుని పైన భావన. ఈశ్వరుడే ఈ రూపంగా ఉన్నాడు, ఈశ్వరుడే ఇలా చేస్తున్నాడు, ఈశ్వర అనుగ్రహంతో ఇది జరుగుతుంది, ఇలా చూడడం అనేటువంటిది ఇక్కడ ఉంటుంది అతనికి. నీ పద్యావలు లాలకించు చెవులన్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరం పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులు నిన్నాడు వాక్యంబులు. చూడండి ఎట్లా ఉంది. ఇవన్నీ ఎట్లా ఉందండి? అన్నీ ఒక పద్యంలో పోతన భాగవతంలో ఇటువంటివి కొల్లలుగా ఉన్నాయి. ఇటువంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇవన్నీ నాకు కరుణతో అనుగ్రహించు నీరేజ పత్రేక్షణ. హే పరమాత్మ నాకు ఇవి అనుగ్రహించు అని చెప్పి ప్రార్థిస్తున్నాడు. అంటే నీతో సంబంధం నాకు ఉండేటట్లుగా చెయ్యి అని చెప్పి ప్రార్థన అక్కడ. ఇటువంటి ప్రార్థన చేస్తాడనమాట. అది తుష్యంతి. రమంతి, రెండవది రమంతి అంటే మనస్సు చేత రమించుట. ఇది బయట ఉండేటువంటి దీంతో ఇదంతా చేస్తే ఎంతసేపు ఇలా ఉండుట అనేటువంటిదే ఇక్కడ తుష్యంతి. రమంతి అనేటప్పటికీ మనస్సు ఆ భగవంతుని యొక్క కథలను వింటూ ఆ భగవంతుని భావాన్ని పొందుతూ అందులో మైమరిచిపోవుట. ఈయన ఎవరు? అష్టపదులు రాసింది జయదేవుడు. జయదేవుని యొక్క అష్టపదులు. ఈ జయదేవుడు ఈయనేంటంటే శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి సరససల్లాపాలాడినాడని ఆ భావములోకి వెళ్ళిపోయి ఆ భావములో ఈయన తన్మయత్వంలో ఆ భావాల్ని కీర్తిస్తాడు. స్వామి చెప్పారు, జయదేవుని యొక్క అష్టపదులు మనకు తెలుగులో అర్థం కాదు కాబట్టి దాన్ని వింటున్నాము. తెలుగులో అవి అర్థమైతే ఒకడు కూడా దాన్ని వినడు అని అన్నాడు. ఎందుకంటే అన్ని బూతులే దాంట్లో, ఒక్కటి కూడా మంచి ఇది ఉండదు, అన్ని బూతులే. అంటే శ్రీకృష్ణుడు ఆ గోపికలతో సరసల్లాపాలాడడం అనేటువంటిది ఎట్లాంటి బూతులు ఉన్నాయి, ఆ బూతులన్నింటినీ వర్ణించినాడు అనేది. అంతేకాకుండా నేను కూడా తిరుమలలో జయదేవుని అష్టపదుల పైన బుక్ అనేటువంటిది వేసి దానిని ఫోటోలతో సహా చిత్రీకరించినారు. ఆ జయదేవుని అష్టపదులు అనే బుక్ ఒకటి తీసుకొని చూసి ఇది ఇంకా నాకు అవసరం లేదులే అని చెప్పేసి నేను విడిచిపెట్టేశాను.
ఎందుకంటే దాంట్లో ఫోటోలతో సహా ముద్రించి దాన్ని అన్ని పెట్టారు అక్కడ. ఇది ఆయన మనస్సుతో రమ్మించి మనస్సులో ఆ భావాన్ని పొంది మనసులోకి వెళ్ళిపోయాడు. బయట జరిగేదంతా ఆయనకు పని లేదు, బయట విషయాలతో పని లేదు, ఆ మనస్సుతో వెళ్ళిపోవడమే. ఇట్లా చూపించడం అనేది ఉంటుంది. అది రమంతి. ఇది ఎంతసేపైనా మనస్సుతో రమ్మించుట, ఇంద్రియాలతో రమ్మించుట. మనస్సుతో ఇంద్రియాలతో నువ్వు రమ్మించినా కూడా దేనిని రమిస్తున్నావు? బయట ఉండే ఒక విషయాన్ని పట్టుకొని రమిస్తున్నావు. బాగా చూసుకోండి, ఇంద్రియాలతో అయినా మనస్సుతోనైనా సరే నువ్వు ఇష్టపడితే దాని చేత తృప్తి పడుతున్నావంటే బయట ఏదో ఒక విషయం ఉంది దానికి. జ్ఞానభక్తి అటువంటిది కాదు. జ్ఞానభక్తి దానికి విషయం లేదు. ఎందుకంటే ఉండేది ఆత్మస్వరూపమే. ఆత్మస్వరూపం కంటే వేరుగా ఉన్నదంతా మిథ్య, అది లేనటువంటిది. ఆ మిథ్య కూడా భగవంతుని వైభవంగా చూస్తాడు, అంతేగాని భగవద్ వైభవంగా చూస్తాడు కానీ దానిలో తృప్తి పడుట అనేది ఉండదు. ఈ విశిష్టాద్వైతంలో ఏమంటారంటే ఈ బయట ఉండేటువంటి దానిని చూసి వీళ్ళు తృప్తి పడుతూ అదే గొప్పది అనేటట్లుగా చూసుకొని దానితో ఇక్కడ వీళ్ళు ఉంటారు. తేడా ఇక్కడ వస్తుంది. ఈ రెండింటికి తేడా అట్లా వస్తుంది. విశిష్టాద్వైతంలో ఏమో వీళ్ళు దీనిని పట్టుకుంటారు. ఇదే ఈ ప్రకృతి యొక్క ప్రభావం వల్లనే భగవంతుని యొక్క వైభవం అంతా కూడా ప్రకటింపబడుతూ ఉంది. ఈ ప్రకృతి యొక్క ప్రభావం చేతనే ఆ భగవంతుని కీర్తి కూడా ఉన్నది. ప్రకృతి లేదు అనుకో, భగవంతునికి కీర్తి ఏముంది? భగవంతుని కీర్తి లేదు, ఏమి లేదు, ఆయన పని అంతా ఏముంది? అంతా నడుస్తూ ఉండేది ప్రకృతి ప్రభావం వల్లనే ఇదంతా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రకృతి గొప్పది అని వీళ్ళ యొక్క భావన, విశిష్టాద్వైతుల యొక్క భావన. అద్వైతుల యొక్క భావన ఇది వాళ్ళదేమి తక్కువైందనేం కాదు. ఈ జగత్తును భగవద్ వైభవంగానే ముందే చూచి ఇదంతా కూడా భగవంతుని యొక్క ఐశ్వర్యం అని చెప్పి చూచి నిజమైనటువంటి తత్వం ఏది అని అక్కడికి పోతారు. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రకృతి వైభవాన్ని గుర్తిస్తూ ఉన్నారని అనుకోండి. ఈ ప్రకృతి వైభవాన్ని గుర్తిస్తూ ప్రకృతిలో ఉండేటువంటిది ఈ ప్రకృతి భగవంతుని యొక్క ప్రభావం అని గుర్తిస్తూ ఉంటే దీనిలో వీడు ఎంత పరిపక్వత చెందినా ఏదో ఒక సందర్భంలో వీడు జారిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఏదో ఒక సందర్భంలో జారిపోతాడు. అందువలన వాడు పతనమయ్యేదానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అదే జ్ఞాననిష్ట అని అనుకోండి. జ్ఞాననిష్టలో అసలు ఏముండదు, ఏమీ లేదు, లేని దాని గురించి ఇంక నేను ఎందుకు పట్టించుకునేది అనే దృష్టితో ఆ విషయాలపైన అసలు భావనే ఉండదు. కాబట్టి అద్వైత స్థితి అనేటువంటిది పరిపక్వమైనటువంటి స్థితి. ఈ ద్వైత విశిష్టాద్వైతుల యొక్క భక్తి అనేటువంటిది ప్రకృతికి సంబంధించినటువంటి భక్తికి సంబంధించి ఉంటుంది. ఇది వీళ్ళు మాట్లాడేది ఏం మాట్లాడతారంటే వాళ్ళకంతా ఏమి తెలదు అనేటట్లుగా వీళ్ళు మాట్లాడతారు. దీనిని దాటుకొని పోయి ఉండే వాళ్ళు అద్వైతులు, దీన్ని దాటుకొని పోయినారు అద్వైతులు. వీళ్ళేమంటారు, అద్వైతను దాటుకొని మేము వచ్చినామని వీళ్ళు అంటారు. అంటే అద్వైతము కూడా ఇక్కడేమీ లేదు, అద్వైతం కూడా ఏం పనిచేస్తుంది ఏం పనిచేయదు, అద్వైతమును దాటుకొని వచ్చి మేము ఇక్కడ భక్తిని ప్రకటిస్తున్నామంటారు. అయ్యా, అద్వైతం అనేటువంటి దాన్ని దాటుకొని వచ్చి రావాలనంటే అద్వైతం లేకపోయేటప్పటికే మనస్సు లేదు. అద్వైతం లేకపోతేనే మనస్సు లేదనంటే ఇంకా మనస్సు లేనటువంటిది మళ్ళీ నీవు ఇంక రమ్మించడం అనేది ఇంకేముంది అనేది, రమ్మించడం అనేది ఉండదు. మరి ఇప్పుడు వ్యాస మహర్షుల వారి గురించి ఇవంతా వచ్చింది ప్రస్తావన. మరి వ్యాస మహర్షుల వారు అక్కడ భాగవతమును రాసి తృప్తిని పొందినారు కదా అని అంటే భగవద్వైభవం అనేటువంటిది మనమనుకున్నటువంటి స్థితిలో అక్కడ వర్ణించినటువంటిది కాదు. అక్కడ తత్వమును వర్ణించుట అనేది ఉంటుంది. అక్కడ తత్వం అనే వర్ణిస్తూ ఆ వర్ణనలో తృప్తిని పొందినాడు అనేటువంటిది అక్కడ వస్తుంది. కాబట్టి అది అక్కడ తుష్యంతి రమ్మంతిచ్చారు. అంటే ఆ మనస్సు కూడా నేను వ్యాసాశ్రమానికి విద్యానందగిరి స్వామి వారి దగ్గరికి సస్వరూపానంద స్వామితో పాటుగా వెళ్ళాం ఒకసారి.
స్వస్వరూపానంద స్వామి వశిష్ఠాశ్రమాన్ని ప్రారంభోత్సవానికి శ్రీనివాస మంగాపురంలో అక్కడ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన ప్రారంభోత్సవము ఇవి రెండు చేయాలని, వాటిని ప్రారంభోత్సవం చేసేదానికి విద్యానందగిరి స్వాముల వారిని ఆహ్వానించాలని, వీరు డైరెక్ట్గా పోయి పిలిస్తే విద్యానందగిరి స్వాముల వారి శిష్యుడే స్వస్వరూపానంద స్వామి, అయితే వీరు పిలిస్తే విద్యానందగిరి స్వాముల వారు రారని, విద్యానంద స్వామి వారిని ఎవరు చెప్పితే అంటే ఆత్యంతిక చాలా సన్నిహితుడుగా ఉండేటువంటి వారిని పట్టుకొని వారు పిలిస్తే స్వామి అంగీకరిస్తారని వారిని పోయి పట్టుకొని వారి ద్వారా విద్యానందగిరి స్వామి వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆహ్వానించడానికి వెళ్ళినారు. ఆ సందర్భంలో నేను కూడా పోయినాను స్వామీజీతో పాటుగా. అంటే స్వామీజీతో పాటుగా ఉన్నాను నేను అప్పుడు వెళ్ళాం. అప్పుడు వెళితే అప్పుడు స్వామీజీ ఏం చేస్తున్నారంటే, మేము ఎప్పుడో వెళ్ళాం, మధ్యాహ్నం భోజనం చేసి సాయంకాలంగా అప్పుడు వెళ్ళాం. అప్పుడు స్వామీజీ ఏం చేస్తున్నారంటే, స్వామీజీ ఒకరున్నారు, స్వామీజీ ముందర ఇంకొక అతను ఉన్నాడు, అంటే శిష్యుడు భాగవతాన్ని చదువుతున్నాడు. భాగవతాన్ని చదువుతూ ఉంటే విద్యానందగిరి స్వాముల వారు దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాంట్లో పరవశమవుతూ ఉన్నాడు. అంటే విద్యానందగిరి స్వామి వారు కూడా భాగవతమును చదువుతూ ఇద్దరే ఉండేది అక్కడ. విద్యానందగిరి స్వామి ఉన్నారు, శిష్యుడు ఉన్నాడు, ఇద్దరే ఉన్నారు. శిష్యుడు చదువుతూ ఉంటే దానిని చెప్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్పి వర్ణిస్తూ దాంట్లో బాగా ఆనందాన్ని పొందుతున్నాడు. ఆ సన్నివేశాన్ని చూశాను నేను. చెప్పండి. రమించిపోతున్నాడు దాంట్లో రమిస్తున్నాడు. విద్యానందగిరి స్వామి ఏర్పేడు స్వామి ఏర్పేడులో ఉన్నటువంటి విద్యానందగిరి స్వామి కంచిలో ఉన్నటువంటి కంచి పరమాచార్య స్వామి వారు, కంచి పరమాచార్యుల వారు అంటే చంద్రశేఖర సరస్వతి స్వాముల వారు. ఆ చంద్రశేఖర సరస్వతి స్వాముల వారు, విద్యానందగిరి స్వాముల వారు ఇద్దరు వేదాంత విషయములలో చర్చించుకునేవారట. వీళ్ళిద్దరూ అంటే ఎంత గొప్ప స్థాయి చూసుకోండి. అక్కడ కంచి స్వామి, ఇక్కడ విద్యానందగిరి స్వామి, వీళ్ళిద్దరు. ఆయన శంకరాచార్యులు కూడా అంటారు అతన్ని, చంద్రశేఖర సరస్వతి శంకరాచార్యులు అంటారు స్వామి, కంచి చంద్రశేఖర. పీఠాధిపతులను శంకరాచార్యుల వారనే అంటారు. కాకపోతే కంచి పరమాచార్య స్వాముల వారు చాలా గొప్పవారని చెప్తారు. వారి యొక్క వైభవాలను చాలా ప్రకటిస్తూ ఉండేటువంటివి గ్రంథాలు కూడా చాలా ఉన్నాయి. వారిపైన ఈ టెలిగ్రామ్లో కూడా ఉన్నాయి. ఏంటంటే వస్తూ ఉంటాయి, చాలా ఉంటాయి. కాబట్టి వారి వైభవం చాలా చెప్తుంటారు. సరే, ఎందుకు చెప్తున్నానంటే ఈ అద్వైతులు కూడా ఈ భగవంతుని యొక్క తత్వాన్ని తీసుకొని అద్వైత స్వరూపంగా భావిస్తూ మురిసిపోతుంటారు. అద్వైత స్వరూపంగా భావిస్తూ అందులో మురిసిపోతుంటారు. ఎందుకు చెప్తున్నామంటే అక్కడ మనస్సు అనేటువంటిది ఉందా లేదా అంటే మనస్సు లేదు. మనస్సు లేకపోయినా ఆడ ఉండేటువంటి మనస్సు భగవద్వైభవంని చూస్తూ ఆ తత్వములో కలిసిపోతూ ఉంటుంది, అందులో రమిస్తూ ఉంటుందన్నమాట. దానిని గురించి చెప్తున్నాం అక్కడ. అది చెప్పడం కోసం అంటే ఈ ద్వైత భక్తికి అద్వైత భక్తికి ఉండేటువంటి తేడాను గురించి చెప్పేదానికోసం చెప్తున్నది అక్కడ. అది చెప్పాడు. అక్కడికి 9వ శ్లోకం మనకు పూర్తవుతుంది. తర్వాత 10వ శ్లోకం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ఇక్కడ చూడండి, ఇక్కడ
దదామి బుద్ధియోగం అని అంటున్నాడు. వాళ్లకు నేను బుద్ధియోగాన్ని ప్రసాదిస్తానని అన్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళకు బుద్ధి లేదని కదా అర్థం. 9వ శ్లోకములో తుష్యంతి రమంతి అని చెప్పినాడే, ఆ తుష్యంతి రమంతి అని చెప్పినటువంటిది జ్ఞానభక్తిని గురించి చెప్పినది కాదు. నేను కూడా ఇక్కడ విశిష్టాద్వైత భక్తిని చూపిస్తూ అద్వైత భక్తి అనేటువంటిది ఇట్లా ఉంటుందని నేను చెప్పుట కొరకు దాన్ని చెప్పాను. ఇక్కడ చెప్పింది అద్వైత స్థితికి వెళ్ళేదాని కొరకు. ఈ ఈ అద్వైత స్థితిలో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఈ సగుణ బ్రహ్మ యొక్క వైభవాన్ని చూచి ఆ సగుణ బ్రహ్మలో వీళ్ళు తుష్యంతి రమంతి అవుతూ ఉంటారు. తుష్యంతి రమంతి అవుతూ ఇది భగవంతుని యొక్క వైభవం అని చూస్తూ వీళ్ళు తత్వస్వరూపానికి వెళ్ళుట కొరకు ఉంటారు. కానీ ఆ తత్వం యొక్క ప్రభావమే ఇక్కడ ఈ సగుణ బ్రహ్మని వీళ్ళు చూస్తూ దాన్ని ఆనందిస్తూ ఉంటారు అని చెప్పడానికి నేను చెప్పాను. కానీ విశిష్టాద్వైతులు అట్లా ఉండరు. ద్వైతులు అట్లా ఉండరు. మాకు ఆ తర్వాత అక్కర్లేదు, మాకు అక్కర్లేదు మిగతాటివి, మాకు కావాల్సింది ఇదే అని బ్లంట్గా చెప్తారు వాళ్ళు. అందుకనే మీరు కావాల్సింటే ఎవరినైనా సరే చూసుకోండి, ఈ విశిష్టాద్వైతంలో కానీ ద్వైతంలో కానీ ఉండేటువంటి వాళ్ళు అన్నీ బాగానే చెప్తారు, మనస్సు తృప్తిగా ఉండలేరు. పైగా దాన్ని ఏమంటారు, సుఖ దుఃఖముల నుండి బయటపడుట అనేటువంటిది వాళ్ళంత సులభంగా బయటపడలేరు, పడరు కూడా. ఎప్పుడు దేంట్లోనో ఒక దాంట్లో మునిగిపోయే ఉంటారు అంతే. పైగా చెప్పడం మాత్రము మేము కైంకర్యం అని అంటారు. కైంకర్యం ఎవరు చేస్తున్నారండి? అసలుకి పేరు మాత్రం కైంకర్యం అని చెప్తారు, కానీ కైంకర్యం అంటే ఏమనుకుంటున్నారు? కైంకర్యం అంటే వీడేమీ లేదు, జస్ట్ దాన్ని ఏమంటారు, యాక్సెప్టెన్స్ అని చెప్తున్నాం చూడండి. ఇక్కడ తత్వవిధానం స్వామి వారు యాక్సెప్టెన్స్ అని అంటారు. ఆ యాక్సెప్టెన్స్లో ఉండడమే కైంకర్యం. అంటే ఏమి జరిగితే అది ఈశ్వరుడు చెప్పిస్తున్నాడు అని ఉండుట. ఎక్కడుంటున్నారు వీళ్ళు? పేరు మాత్రం మేము కైంకర్యం చేస్తున్నాము అని అంటారు. కైంకర్యం చేయడం అని అంటే ఎత్తుకొని దేవుని దగ్గరికి పోయి ఇదంతా దేవునికి పెడుతున్నామని చెప్పి తిని దాన్ని తీసుకొచ్చి మళ్ళీ తినేదనమాట. ఇట్లాంటి కైంకర్యాలు పనికిరావండి. అటువంటివన్నీ కూడా మనకి ఎదురుపడుతుంటాయి కాబట్టి వాటిని చిన్నగా సింపుల్గా వారగబెట్టి మనం అద్వైత భక్తిపూర్వకంగా మనం ముందుకు వెళితే ఈ ద్వైత భక్తి విశిష్టాద్వైత భక్తి అనేటువంటి అన్ని దాంట్లోనే ఇమిడిపోతాయి అని చెప్పుట కొరకు నేను దాన్ని చెప్పాను అక్కడ. అంతేగాని వేరే వాళ్ళని మనం ఏమి కించపరచాలనే ఉద్దేశం మనకి అక్కడ ఏ క్వశ్చన్ లేదు. పైగా మనకి ఇక్కడ చెప్తున్నటువంటిది ఇప్పుడు చూడండి, వెంటనే 10వ శ్లోకంలోనే దదామి బుద్ధియోగం, వాళ్ళకు బుద్ధియోగముని నేను ప్రసాదిస్తాను అని అంటున్నాడు భగవంతుడు. అంటే ఎందుకు బుద్ధియోగాన్ని ప్రసాదించాలి? వాళ్ళు ఇంద్రియములతో మనస్సుతో విషయములతో తృప్తిని పడుతున్నారు. కానీ బుద్ధియోగం అంటే దీనికంటే గొప్పదైనటువంటిది ఒకటి ఉంది, అది సత్యమైనది. అటువంటి సత్యమైనటువంటి దానిని నేను తెలుసుకోవాలి అనేటువంటి భావమును నేను వాళ్లకు కల్పిస్తానన్నాడు. ఎప్పుడు వీడు తుష్యంతి రమంతి భగవద్భావనతో ఉన్నాడు, భగవతత్వాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు, అటువంటి వాళ్ళకు నేను ప్రసాదిస్తానన్నాడు. అటువంటి వాళ్ళకు కూడా అందరికీ ప్రసాదిస్తాడంటే అందరికీ కాదు, అట్లా ఉంటూ భగవంతుని తత్వాన్ని నాకు కావాలనుకునే వాడికి ప్రసాదిస్తాడు. అంతేగాని అందరికీ కూడా మళ్ళీ రాదు ఇది. అది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. దీన్ని మనం రేపు మళ్ళీ కంటిన్యూ చేసి విచారించుకునే ప్రయత్నం చేద్దాం. అర్థమైంది కదా దీంట్లో?
सतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये शंभो शंकर जय सीताराम हरि ओम तत्सद ओम हरि ओम।